హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను వ్లాగ్ చేస్తున్నాను. ఇప్పుడే జస్ట్ నిద్ర లేచానమాట. సో పొద్దున్న లేవగానే కొంచెం బాల్కనీలోకి వచ్చేసి ఆ ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటే రోజంతా కూడా ఫ్రెష్ ఎయిర్ వల్ల యాక్టివ్గా అనిపిస్తుంది కదా, అదే పని చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మార్నింగ్ 6:30, 7 అవుతుందండి టైము. సో కొంచెం లేవగానే ఒక 2 minutes అట్లా బాల్కనీలో స్పెండ్ చేసేసి ఆ తర్వాత నేనైతే నా పనులు స్టార్ట్ చేసేసుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే నేను మీగడ తీసుకుని 2-3 డేస్కి ఒకసారి మీగడిని కాగపెట్టేసి తోడేసి అట్లాగా నెయ్యి చేస్తాను అనమాట. స్కిమ్డ్ మిల్క్ యూస్ చేస్తాను నేను, అది ఇంట్లో కూడా ఇలానే చేస్తాను అనమాట. నైట్ పాలు తీసుకుంటాను, ఆ పాలు కాగబెట్టేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మార్నింగ్ కల్లా ఇలా చక్కగా మీగడ అంతా పైకి వచ్చేస్తుంది. ఆ మీగడి తీసిన తర్వాత మాత్రమే నేను పాలను యూస్ చేస్తాను. అండ్ ఆ మీగడిని నెయ్యి చేసి నెయ్యి యూస్ చేసుకుంటాను. ఆ ప్రాసెస్ అంతా కూడా సపరేట్గా వేరే వ్లాగ్లో అయితే చూపిస్తాను మీకు. ఈరోజు జస్ట్ చూసారు కదా, అట్లా మీగడ తీసి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇక్కడి నుంచి మళ్ళీ దాన్ని తోడు పెడతాను, అది చూపిస్తాను. అండ్ నైట్ పని అయిపోయిన తర్వాత ఇట్లా ఒక క్లాత్ కప్పేసుకొని ఉంచుకుంటాను. మళ్ళీ పని స్టార్ట్ చేసే ముందే నేను క్లాత్ తీస్తాను. సో ఇక్కడైతే ఫస్ట్ పొద్దున్నే నేను ఫ్రెష్ అయిన తర్వాత అలా పాల మీద మీగడ తీసి క్లాత్ తీసి పాలు కాగబెడుతున్నాను బాబు కోసము. ఈరోజు ఏంటంటే ఆన్లైన్ క్లాస్ ఉంది, సో అందుకనే 6:30 అట్లా లేచాను. లేదంటే నేను 8 వరకు పడుకుంటాను అనమాట. మా హస్బెండ్ నైట్ షిఫ్ట్ కాబట్టి పొద్దున్నే పనేం ఉండదు, సో అందుకని పడుకుంటాను. సో ఈరోజు మాత్రం 6:30, 7కే లేచాను. ఒక పక్క పాలు కాగపెట్టేసి ఇంకో పక్క తీసిన మీగడంతా కూడా ఆ బాక్స్ నిండిపోయిన వెంటనే ఇట్లా చేసుకుంటాను. ఇది కాగపెట్టేసి దీన్ని తోడేస్తానండి. సో చూస్తున్నారు కదా, అది కూడా ఇంకో స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ ఈ పాల పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. సో పాల మీద మీగడి కొంచెం వేడి రానిచ్చి తోడేసేసి పెట్టేసుకుంటాను. ఇంకో పక్క ఆ పాలు కాగిపోయాయి కదా, హాసిత్కి వేడివేడి పాలు తాగలేడు. బట్ ఆ పాలు బాగా కాచేస్తాను కదా, కాచేసి ఆరబెట్టేస్తాను అనమాట ఇంకా హాసిత్కి. సో దట్ బ్రష్ చేసిన వెంటనే పాలు తాపిచ్చేస్తాను. ఇంక ఇక్కడైతే హాసిత్ చాలా స్లీపీగా ఉన్నాడు. నిద్ర లేపుకొచ్చేసాను, క్లాస్ టైం అవుతుందని చెప్పేసి బ్రష్ చేపిచ్చేస్తున్నాను. ఆ స్టోరీస్ ఈ స్టోరీస్ చెప్పి. నార్మల్గా ఎప్పుడైనా హడావిడి లేనప్పుడు తనే బ్రష్ చేసుకుంటాడు, తర్వాత నేను ఒకసారి చెక్ చేస్తాను అనమాట. లేదంటే నేనే ఇట్లా ఇంకా బ్రష్ చేపిచ్చేస్తూ ఉంటాను. కాళ్ళ మీద అలా ఎక్కిచ్చేసుకొని చేపించాలన్నమాట బ్రషింగ్ కూడా. అండ్ తనే చక్కగా బ్రషింగ్ అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేస్తే తుడుచుకుని వస్తాడు. హాట్ వాటర్ ఇచ్చేస్తే గాగుల్ చేసి వాటర్ తాగేస్తాడు. కంపల్సరీ నేను హాసిత్కి మార్నింగ్ అట్లీస్ట్ ఒక చిన్ని గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అయినా ఇస్తానండి. అది మనకు ఎట్లాగో అలవాటు అవ్వలేదు కదా, వాళ్ళకైనా నెక్స్ట్ జనరేషన్కైనా మనం అలవాటు చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మీరు ట్రై చేయండి. సో ఇక్కడైతే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ దోశ బ్యాటర్ అయిపోయాయి అనమాట. సో గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను అనమాట, అంటే రెడ్ ఉప్మా అంటాము అది. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని దానిలో పల్లీలు వేసి ఫస్ట్ అవి కొంచెం వేయించుకోవాలి. ఆ తర్వాత మిగిలిన పోపు దినుసులు వేసుకోవాలి. జీడిపప్పు వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు అయితే జీడిపప్పు కూడా పల్లీల తర్వాత వేసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ జీడిపప్పు వేసాను కదా, అలా జీడిపప్పు వేసేసుకొని జీడిపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత మిగిలిన పోపు దినుసులు వేసుకోవాలి. ఇక ఆవాలు, అలాగే జీలకర్ర, ఇంకా పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఏవైతే మనం పోపు దినుసులు రెగ్యులర్గా వాడతామో అవి. వీటితో పాటుగా కరివేపాకు కొంచెం వేసి కొంచెం అల్లం ముక్కలు కూడా. అల్లం ముక్కలు లేనిదే ఉప్మా తయారవ్వదు కదా, ఆ ఫ్లేవరే రాదు అసలు. సో అందుకని అల్లం ముక్కలు, ఆ తర్వాత ఉల్లిపాయ, ఒక చిన్న ఉల్లిపాయ వేసేసి వాటిని ఫ్రై చేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా ఇక్కడే వేసేసానండి నేను, ఒక 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు వచ్చే పచ్చిమిర్చి అసలు ఏవి ఘాటు ఉంటున్నాయి, ఏవి ఘాటు ఉండట్లేదు, ఏమీ తెలియట్లేదు అనమాట. చిన్నగా ఉండేవి ఘాటు ఉండవని స్టార్టింగ్లో అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు చిన్నగా ఉన్న ఎంత ఘాటుగా ఉంటున్నాయో, తెల్లగా ఉన్నా కూడా. కలర్ని పట్టి కూడా మనం జస్టిఫై చేయలేని పరిస్థితి పచ్చిమిర్చి అయితే. సో ఇక్కడైతే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత వాటర్ పోసాను కదా, వాటర్ పోసి సాల్ట్ యాడ్ చేసి సాల్ట్ చూస్తున్నాను నేను. సాల్ట్ చెక్ చేసిన తర్వాత అది బాయిల్ అయ్యి
వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఒక్కసారి బాయిల్ వచ్చిన తర్వాత రవ్వ వేసేసి తిప్పాలన్నమాట. కొంచెం వాటరీగా ఉండేలాగానే రవ్వ వేయాలి, ఎందుకంటే రవ్వ ఉడకాలి కాబట్టి గోధుమ రవ్వకి. సో ఇలా రవ్వ వేసేసానండి. తర్వాత కొంచెంసేపు క్యాప్ పెట్టి ఉడకనిచ్చేస్తే కొంచెం వాటర్ని పీల్ చేసుకుంటుంది. ఆ తర్వాత వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు కూడా క్యాప్ తీసేసి ఉడికించుకోవాలి. సో ఇలా ఫైనల్గా ఉప్మా అనేది రెడీ అవుతుందండి, గోధుమ రవ్వ ఉప్మా. మీకు కావాలంటే దీనిలో అన్ని రకాల కూరగాయలు వేసుకొని కూడా చేసుకోవచ్చు. సో ప్లేట్స్లో పెట్టేసుకున్నాము. నేను తర్వాత పని అయిన తర్వాత తినడానికి నేను ఇంకా చాలా రోజులు అయిపోయింది కదా నేను మీతో ఇట్లా మాట్లాడి, లిటరల్లీ మంత్స్ అనుకుంటా, చాలా అంటే చాలా రోజులు అయిపోయింది. సో డైట్ వీడియోస్ చేయట్లేదు ఎందుకు అని చాలామంది అడుగుతున్నారు. చేస్తానండి. ఈ కోవిడ్ టైంలో స్టమక్ ఎంటీగా ఉంచుకోవద్దు అని చాలామంది సజెస్ట్ చేస్తున్నారు కదా, అందుకనే నేను డైట్ వీడియోస్ చేయట్లేదు. డైటింగ్ కూడా ఆపేశాను. చక్కగా 3 పూట్ల తింటున్నా అనమాట. నా సజెషన్ ఏంటంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చే వరకు మీరు కూడా డైట్ ఎవరూ చేయకండి దయచేసి. బికాస్ ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే స్ట్రెస్కి లోనయ్యి అది మన ఇమ్యూన్ పవర్ మీద ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ వెయిట్ తగ్గట్లేదు, ఏం చేసినా తగ్గట్లేదు, లేదా వెయిట్ ఫ్లక్చువేట్ అవుతుందని స్ట్రెస్ తీసుకుంటాం. మనం తెలియకుండానే స్ట్రెస్లోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే మనం స్ట్రెస్ తీసుకుంటామో అప్పుడు మన ఇమ్యూన్ పవర్ అనేది తగ్గిపోతుంది. మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ తొందరగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకనే నా కైండ్ సజెషన్ ఏంటంటే ఎవరు డైటింగ్ చేయొద్దు ఈ టైంలో. అట్లీస్ట్ ఈ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చే వరకు డైట్ అనేది ఆపేసి నాలాగా చక్కగా తినండి. కొంచెం బరువు పెరిగితే ప్రాబ్లం ఏం లేదు కదా, మళ్ళీ తగ్గచ్చు ఏదో ఒకటి చేసుకొని, కానీ ప్రాణాల మీద తెచ్చుకోలేం కదా దానికోసము, అందుకని అనమాట. సో ఈరోజు అయితే నేను వ్లాగ్ షూట్ చేస్తున్నాను. మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట జస్ట్. సో ఇప్పటి వరకు కొంచెం నా రొటీన్ అనేది మీరు ఆల్రెడీ చూసేశారు. ఇంకా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్లు అంతా అయిపోయాయి కదా, గిన్నెలు ఉన్నాయి కడగటానికి. సో బ్రేక్ఫాస్ట్కి సంబంధించింది. సో ఇప్పుడు ఇదంతా నిన్న నైట్ కడిగి పెట్టుకున్న గిన్నెలు అనమాట. ఇవన్నీ సర్దేసేసి ఆ వెజల్స్ వాష్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ హర్షు క్లాస్ టైం అవుతుంది. ఈ పని అయిపోగానే ఆ క్లాస్ చిన్నపిల్లాడు కాబట్టి కంపల్సరీ పక్కన కూర్చొని క్లాస్ అంతా కూడా మనం కూడా క్లాస్ అటెండ్ అయినట్టు అవ్వాలన్నమాట. సో ఆ 1 అవర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఇల్లు క్లీన్ చేసేసి వంట చేస్తాను. సో ఈరోజు ఏం కూర చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను ఇక్కడ. బ్లాగ్ అయితే ఎండ్ వరకు మిస్ చేయకుండా చూసేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో ఉన్న బటన్ క్లిక్ చేసి అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవటం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తాయి. సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఇక్కడైతే నేను ఇందాక మీకు చూపించాను కదా, ఆ గిన్నెలు అన్నీ సర్దేస్తున్నాను అనమాట. నిన్న యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు ఇన్ని గిన్నెలు ఉన్నాయంటే, నేను కిచెన్లో కొంచెం అప్పుడప్పుడు ఏమన్నా పురుగులు పట్టనివి అట్లాంటివి నేను యూస్ చేయనివి చాలా ఉంటాయి, మసాలాలు అవన్నీ పొడులు ఎక్కువగా మెయింటైన్ చేస్తాను అనమాట. ఇంకా అట్లాంటివన్నీ తీసేసి నిన్న పురుగులు వచ్చినవి అట్లాంటివన్నీ తీసేసి డబ్బాలన్నీ క్లీన్ చేసేసి కడిగేసి పెట్టుకున్నాను. అందుకనే అన్ని ఎక్కువ గిన్నెలు ఉన్నాయన్నమాట. అవన్నీ చిన్నగా అన్నీ సర్దేసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తే కనుక హాసిత్కి క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. క్లాస్లో బాగా సతాయిస్తాడనమాట. ఒక్క ఆల్ఫాబెట్ రాసిన వెంటనే నెక్స్ట్ వెరీ గుడ్, ప్రతి దానికి మనం పొగడాలన్నమాట తన్ని. ఓకే వెరీ గుడ్ రాయి, నెక్స్ట్ ఇది రాయి అని చెప్తేనే నెక్స్ట్ దానికి వెళ్తాడు. లేదంటే ఇంకా ఒళ్ళు ఇరుచుకుంటా అటు దిక్కులు చూస్తూ ఇటు దిక్కులు చూస్తూ ఉంటాడనమాట. సో అట్లాగా నాకు క్లాస్ టైం ఆల్మోస్ట్ 1 అవర్ ఉంటుంది వాళ్ళ క్లాస్. ఆ 1 అవర్ కూడా నాకు వాడితో అరవటమే సరిపోతుంది. రాయి హర్షు నిన్నే పిలుస్తున్నారు విను, ఇట్లానే సరిపోతుంది అనమాట ఆ 1 అవర్ కంప్లీట్గా. బట్ ఓకే, మరీ సతాయించడండి. ఎప్పుడన్నా ఒకసారి క్రాంకీగా ఉంటేనే సతాయిస్తాడు, లేదంటే మ్యాక్సిమం తన పని తను చేసుకుంటాడు. ఇక్కడైతే క్లాసే అయిపోతుంది హాసిత్తి. మీరు అక్కడ చూస్తున్న బ్లూ కలర్ టేబుల్ ఏదైతే ఉందో అది హాసిత్కి స్టడీ టేబుల్ లాగా ఉంటుంది అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఐకియాలో తీసుకొచ్చామండి తనకి సర్ప్రైజ్గా. బట్ అది మల్టీపర్పస్గా మాకు యూజ్ అయిపోతుంది. మాకు సెంటర్ టేబుల్ లేదు బేసికలీ. సో సెంటర్ టేబుల్ లాగా యూజ్ అవుతుంది. లంచ్ టైంలో డైనింగ్ టేబుల్ అదే అయిపోతుంది. ఆ కప్ చైర్స్ యూజ్ చేసుకుని అండ్ అలాగే స్టడీ టేబుల్ లాగా కూడా ఎవరైనా కావాలి అంటే ఐకియాలో యూ కెన్ చెక్అవుట్. క్లాస్ అయిపోయిన వెంటనే హాసిత్ రైమ్స్ చూస్తా అన్నాడు. సో తనకి రైమ్స్ పెట్టేసేసి నేను ఆ గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. వెజల్స్ అన్నీ. గిన్నెలు కడగటం నాకు ఎక్కువసేపు పట్టదు.
కొంచెం ఫాస్ట్గానే చేసేసుకుంటా అనమాట. నాకు అన్నిటికంటే ఎక్కువసేపు పట్టేది చిరాగ్గా అనిపించేది ఏంటంటే హౌస్ క్లీనింగ్ బేసిక్లీ. ఇక ఇక్కడ ఏంటంటే హాసిత్ ఐస్ క్రీమ్ అని బాగా గొడవ చేసేస్తున్నాడు. ఇంకా బయటికి వెళ్ళే సిచ్యుయేషన్ లేదు కదా అని ఇంట్లో కస్టర్డ్ పౌడర్ ఉంటే నేనే కస్టర్డ్ ఐస్ క్రీమ్ చేశాను. నార్మల్ ఐస్ క్రీమ్ చేశాను, బట్ స్టిక్ ఐస్ క్రీమ్ అంటున్నాడని ఇంట్లో ఉన్న దాంతోనే నేను ఇట్లాగా పాప్సికల్ చేశాను అనమాట, కస్టర్డ్ ఐస్ క్రీమ్తోనే. సో ఈ పాప్సికల్ ఇంకా దీంట్లోనే నేను నట్స్ వేశాను, లైక్ ఆల్మండ్స్ అవి వేశాను. బట్ ఎలా తింటో చూడాలి. ఇప్పుడు ఇది హాసిత్కి ఇవ్వడానికి వెళ్తున్నాను అనమాట, కస్టర్డ్ పాప్సికల్ ఓవరాల్గా. బాగుందా కస్టర్డ్ ఐస్ క్రీమ్? బాగుందా? సూపర్ ఉందా? సూపర్ ఉంది. బాగుందా? మరి అమ్మకు థ్యాంక్ యూ చెప్పాలి కదా. వెల్కమ్. తినేసి. లేదు, నాన్నకు కూడా కస్టర్డే. వాటర్ మిలన్ తీసుకురాలేదు కదా, కరోనా వైరస్ బయటకు వెళ్ళట్లేదు కదా. ఇట్స్ కస్టర్డ్ ఫర్ ఆల్. నెక్స్ట్ టైం వాటర్ మిలన్ తెచ్చినప్పుడు చేస్తాను. వాటర్ మిలన్ తినేసే. ఫాస్ట్గా తినేయాలి, అది క్రీమీ కదా, కరిగిపోతుంది. ఎంజాయ్ యువర్ ఐస్ క్రీమ్. ఎంజాయ్. నైస్, తిను. ఇక హాసిత్ అయితే తన ఐస్ క్రీమ్ని ఫుల్గా ఎంజాయ్ చేసేసాడు. ఇంకా నేను హౌస్ క్లీన్ చేయడానికి వచ్చేసాను అనమాట, ఆ పని కంప్లీట్ చేసుకుని. ఇందాక చెప్పినట్టు నాకు ఈ ఇల్లు క్లీన్ చేయటం ఎస్పెషల్లీ సమ్మర్లో చాలా చిరాకు అనమాట. బికాజ్ చెమటలు పడుతూ ఉంటాయి, ఫ్యాన్ వేసుకోలేము. ఇక ఫుల్ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఆ చెమటలకి ముందు. నార్మల్గా అయితే నేను ఎవ్రీడే ఇల్లు ఊడ్చి తుడుస్తాను అనమాట. హాసిత్ కింద పడుకుంటాడు, కింద ఆడుకుంటాడు అని చెప్పేసి ఎవ్రీడే తుడుస్తాను కూడా, మాపింగ్ కూడా చేస్తాను. బట్ సమ్మర్లో అయితే నా వల్ల కాదు. సో సమ్మర్లో ఏం చేస్తా అంటే డే బై డే మాత్రమే తుడుస్తాను. అంటే ఈరోజు తుడిచాను అంటే మళ్ళీ రేపు తుడకుండా నెక్స్ట్ డే అట్లా చేసుకుంటాను అనమాట. ఇక్కడైతే ఫాస్ట్గా ఇంటి పని కంప్లీట్ చేసేసుకుంటున్నాను నేను. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి నేను కూర చేసేస్తున్నాను. యాక్చువల్లీ నేను క్యాబేజీ శనగపప్పు కూర చేస్తున్నానండి. ఇక్కడ క్యాబేజీ శనగపప్పు కలిపేసి దానిలో కొంచెం పసుపు ఉప్పేసి ముందే పెట్టేసుకొని దానిలో ఉన్న వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ పోపు దినుసులు అన్నీ వేసి కొంచెం కరివేపాకు అలాగే ఉల్లిపాయ వేసాను పోపులో. సో దీనిలోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసుకుని మనం ఆల్రెడీ స్క్వీజ్ చేసి పెట్టుకున్న దీనిలో వేసుకోవాలి. దానికి ముందు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే కొంచెం టేస్టీగా వస్తుందన్నమాట. సో ఇక్కడైతే ఆనియన్ వేగిపోయాయి. నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అనమాట. ఇక్కడ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, జస్ట్ ఫ్లేవర్ కోసమే. ఆ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ముందే స్క్వీజ్ చేసి పెట్టుకున్న క్యాబేజీ శనగపప్పు అనమాట. కొంచెం కూడా వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో అలా పెట్టుకున్న క్యాబేజ్ శనగపప్పుని దీంట్లో వేసుకుంటున్నాను. ఇంకా తిప్పేసేసి కొంచెం ఫ్రై అవ్వనిస్తే మన కూర అనేది రెడీ అయిపోతుంది. దానిలో కొంచెం కారం వేసుకొని ఆ పచ్చివాసన పోయిన తర్వాత దించేసుకోవటమేనండి. సో చాలా ఈజీగా అయిపోతుందండి, మనకి ఎంతోసేపు పట్టదు. బట్ క్యాబేజీ ఇష్టంగా తినని వాళ్ళు కూడా ఇట్లా చేస్తే చాలా ఇష్టంగా తింటారనమాట. నేనైతే క్యాబేజ్ అస్సలు తినేదాన్ని కాదు, బట్ ఇట్లా చేస్తే నేను క్యాబేజ్ కూడా తింటాను. మా ఇంట్లో క్యాబేజ్ ఏమన్నా చేస్తాను అంటే అది ఇదొకటి, ఇది అండ్ ఏమన్నా స్నాక్స్ చేసినప్పుడు దానిలో సలాడ్ లాగా అట్లా మాత్రమే తీసుకుంటాను అనమాట క్యాబేజ్ని. లేదంటే క్యాబేజ్ అసలు యూజ్ చేయను నేను నార్మల్గా. సో ఇదన్నమాట క్యాబేజ్ శనగపప్పు కూర. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికన్నా కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను నేను అంటే బాదం పప్పులు అనమాట. అది పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇందాక మీరు కస్టర్డ్ పాప్సికల్ చూసారు కదా, అది హాసిత్ కోసం కదా, ఇక్కడ నా కోసం చేసుకుంటున్నాను, నాకు తినాలనిపించింది. సో నేను కస్టర్డ్ అంత ఇష్టంగా తినను. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే హెల్తీగా చేసుకోవడం కోసం
బాదం పప్పులు కట్ చేసి నెయ్యిలో వేయిస్తున్నా. ఆ నెయ్యి కూడా ఏంటి అంటే ఎప్పుడైనా ఒకసారి మనం హడావిడిలో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా కాలిపోతుంది కదా, అది కమ్మటి వాసన రాకుండా మాడు వాసన లాగా వస్తుంది. అట్లాంటి నెయ్యి స్టోర్ చేసి పెట్టుకొని నేను ఇట్లాంటి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి అట్లా యూస్ చేస్తాను. సో ఇక్కడ బాదం నేను ఫ్రై చేసేసి ఈ రోస్టెడ్ ఆల్మండ్స్ని నేను ఆ కస్టర్డ్లో యూస్ చేసుకుంటా అనమాట. కొంచెం ఎర్రగా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక టిష్యూలోకి తీసుకొని పెట్టుకుంటే రిమైనింగ్ ఎక్సెస్ గీ ఏమన్నా ఉంటే తీసేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కస్టర్డ్ చూపిస్తున్నాను నేను. చాలా చక్కగా వచ్చిందండి ఐస్ క్రీమ్. సో ఈ కోవిడ్ టైంలో బయటికి వెళ్ళి తెచ్చుకోలేము కదా, సో ఇంకా వేరే ఆప్షన్ లేక ఇంట్లోనే ఇలా చేసుకున్నా. బట్ స్కూపర్ లేదు, అందుకని అట్లా గంటెతో కొంచెం కష్టపడి తీసుకోవాల్సి వచ్చిందనమాట. ఐస్ క్రీమ్ బాగా గడ్డ కట్టింది కాబట్టి. సో దీన్ని రోస్టెడ్ ఆల్మండ్స్తో గార్నిష్ చేసి తింటే అద్దిరిపోతుంది. ఈ రోజుకి వ్లాగ్ అయితే ఇదేనండి. లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మళ్ళీ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.